వెల్కమ్ టు ఐబీటీవీ. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు 24/7 టోల్ ఫ్రీ నెంబర్ 1912 సేవలను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్, విద్యుత్ అంతరాయం, బిల్లుల సమస్యలు, మీటర్ మార్పులు వంటి ఫిర్యాదులను ఈ నెంబర్ ద్వారా వెంటనే స్పందన అందుతుందని వివరించారు. ఫిర్యాదు చేసిన వెంటనే నమోదయ్యి సంబంధిత అధికారికి సమాచారం చేరుతుందని, వినియోగదారునికి ఎస్ఎంఎస్ వస్తుందని తెలిపారు. ఉన్నతాధికారులు ఫిర్యాదులను నిరంతరం సమీక్షించి త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ గుడి నిర్మాణం మరి బాధ్యత నెత్తి మీద మన సీఎం గారు సీనన్న నెత్తి మీద పెట్టినప్పటి నుంచి వారు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం జరిగింది. మరి జాతర ముందు వరకే కాదు, ఫస్ట్ టైం జాతర తర్వాత కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అదేవిధంగా గతంలో ఎప్పుడు కూడా జాతర తర్వాత ఎవరు కూడా రివ్యూ చేసినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇది ఫస్ట్ టైం జాతర తర్వాత కూడా మా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనను, మరి వారి భక్తిని, వారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బంధాన్ని, భావోద్వేగాన్ని అన్నింటినీ ఈరోజు మరి సీనన్న గారికి చెప్పి మరొకసారి అక్కడ ఏం కావాలో చూసుకొని రండి అని వారు చెప్పడం, అదే కాకుండా మరి సీనన్న గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈరోజు మరి గతంలో జరిగినటువంటి పనులు ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మరి క్లుప్తంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్లో మాకు జాతర ఉన్నది, తర్వాత నూతన గుడి నిర్మాణం ఉంది. ఇప్పుడు ఇంకా గ్యాప్స్, ల్యాబ్స్, ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నాయి, వాటిని ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేసుకోవాలనేటువంటి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు. కాబట్టి ఇంకా పని మిగిలే ఉంది. ఆ పనిని మొత్తం కూడా అంటే 5th నుంచి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మిగతా సెకండ్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంటుంది. ఆ సెకండ్ మాస్టర్ ప్లాన్లో ఇంకా జరగాల్సినటువంటి పనులను కూడా అన్నీ కంప్లీట్ చేసి భవిష్యత్ తరాలకు అద్భుతంగా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క గుడిని, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా సంతోషంగా, భక్తితో వారందరూ కూడా సంతోషంగా తిరిగి మొక్కులు చెల్లించుకొని తిరిగి వెళ్ళే విధంగా సౌకర్యాలను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది అనేక రకాలుగా గతంలో మా మీద రాళ్ళు రప్పలు వేసిన అంతిమంగా ఇక్కడ తల్లుల యొక్క దయతోటి, ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి, మరి సీనన్న గారు ఇక్కడ నాయకత్వం వహించి, సురేఖక్క గారు, అడ్లూరు లక్ష్మణన్న గారు, వారందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మా జిల్లా యంత్రాంగం, మా స్థానికంగా పూజారులు అందరం కూడా మంచిగా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. దరిద్రం ఏంటంటే కొంతమంది జాతర బాగా జరగకుంటే బాగుండు అని మొక్కుకున్నారు. కానీ కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానించినాం, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరి దగ్గర, మాకు దేవుళ్ళ దగ్గర అందరు సమానమనే చూసినాం. అందుకనే జాతర జరిగేటప్పుడు ఎప్పుడు ఎంతమంది మా మీద తప్పుడు కూతలు కూసినా, కారు కూతలు కూసినా, నేను జాతరలో ఒక నిష్ఠతో ఉండాలి, అందరినీ ఆహ్వానించాలని ఎక్కడ మేము వేరే పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వలేదు. కానీ ఇంత జాతర జరుగుతుంటే సరే వాళ్ళు మనసులో ఉన్నది అనకుండా పోని, కానీ బయటికి పోయి బాగలేదు, ఫెయిల్ అయింది అన్నది. అలాంటి వాళ్ళందరూ 1-2 నెలల్లో చాలా బాధపడ్డారు. వాళ్ళకి ఆ బాధ అంటే దేవుని దగ్గర అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గర రాజకీయాలు వద్దు. మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఎంత దరిద్రం అంటే ఇక్కడ అత్యాచారం జరిగింది, అఘోరాలు జరిగినాయి, ఘోరాలు జరిగినాయి అని కూడా పొలిటికల్గా మా మీద కామెంట్ చేస్తే చేయండి, మమ్మల్ని విమర్శిస్తే విమర్శించండి. ఈ యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని, ఈ దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని తగ్గించేటువంటి కుట్ర. ఒక దిక్కేమో బన్నమ్ముకునేటైన దగ్గర పోయి, మాకు లేటుగా తెలిసింది, ఒక బన్నమ్ముకునే అతని దగ్గర పోయి అక్కడ కూడా హిందూ ముస్లిం కొట్లాటలాగా చేయాలని చూసారు ఒక వర్గం వారు. ఇంకొక వర్గం, ఇంకొక పార్టీ ఏమి ఇక్కడ అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం జరిగిందని ఇక్కడ నుంచి ఆ సోషల్ మీడియా ఆ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఆ నెంబర్స్ అన్నీ కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. సో ఇంత దారుణంగా మాట్లాడడం అవసరమా? దేవుడి యొక్క కీర్తి ప్రతిష్ట రోజు రోజుకు పెరుగుతుంది. భక్తులు ఈరోజు కూడా శనివారం జనరల్గా రారు, ఇప్పటిదాకా రారు. జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం, 1-2 నెలలు
వస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కొత్త భక్తులు కూడా వస్తున్నారు. కొత్త కొత్త మొక్కులతోటి కొత్త భక్తులు కూడా వస్తున్నారు. ఏ ప్రాంతమైనా ఏ దేవుడైనా వాళ్ళ వాళ్ళ భక్తి ఉంటుంది, వాళ్ళ వాళ్ళ విశ్వాసం ఉంటుంది. మనకు పడని ప్రాంతమో పడని పార్టో పడని జాతియో అని ఆ దేవుళ్ళను తగ్గించి చూసి తప్పుడు కూతలు కూసే కూతలు బంద్ చేసుకుంటే మీరు కూడా బాగుపడతారని నేను తెలియజేస్తా ఉన్నా. చాలా బాధపడ్డాం. ఎందుకంటే మేడారంలో అఘోరాలు లేదా అత్యాచారాలు తప్పుడు అని ప్రచారం చేశారు. లాస్ట్కి వాళ్ళు మా తప్పైందని కూడా పోలీసులు వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్కు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఇక్కడికి రావడం అసలు ఏంటిది అంతా అంటే ఇంత కుట్రలు వద్దు. దయచేసి మీరు ఖచ్చితంగా అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే బాధపడతారు. ఆ దేవుడి పవర్ అది. నిజంగా బతకండి, నిజంగా మమ్మల్ని నిలదీయండి, నిజాల మీద మేము ఆన్సర్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దని నేను ఇన్ని రోజులు అస్సలు మాట్లాడలేదు వాస్తవానికి. కానీ బాధ అనిపించింది ఆ జాతుల బిడ్డలుగా ఇక్కడ ఇంత బాధ్యత తీసుకొని అందరం మనస వాచ కర్మేణ అనే సిద్ధాంతంతో పనిచేసినాం, చేస్తాం భవిష్యత్తులో కూడా. కాబట్టి తప్పుడు మాటలు లేదా మా ప్రభుత్వాన్ని విఫలమైనరు ఫెయిల్ అయినరు అనేటి వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. మేము కూడా చూసినాం. అందుకనే దయచేసి మా దేవునితో మీద అసత్యాలు ప్రచారం చేయొద్దని కోరుకుంటా ఉన్నాం.